తిరుమలకు కల్తీ నెయ్యి వస్తోందని తెలిసిన నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఓ పక్క సరఫరాదారుపైన చర్యలు తీసుకోలేదని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దూకుడు పెంచిన సిట్ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న ఖాతాలో 4.69 కోట్లు జమయ్యాయని, కానీ 2019-25 మధ్య అతడి ఆదాయం 65 లక్షలేనని గుర్తించింది. సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని సిట్ భావిస్తోంది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పీఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె చిన్నప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలుగా సిట్ గుర్తించింది. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమైనట్లు తేలింది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారని గుర్తించింది. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే మిగిలిందని సిట్ గుర్తించింది. అతని ఖాతాల్లో 4.69 కోట్లు ఎక్కడ్నుంచి జమయ్యాయి, అంత భారీ మొత్తాలు ఎందుకొచ్చినట్లు, ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్ ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరిందని గుర్తించింది. ఎస్బీఐ విజయవాడ బ్రాంచ్లో బవిరెడ్డి శ్రీదేవి పేరిట చిన్న అప్పన్నకు ఓ ఖాతా ఉంది. అందులోనూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ తేల్చింది. 2021-24 మధ్య చిన్న అప్పన్న తగరపు వలసలో ఒక్కోటి 160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాల చొప్పున 8 ప్లాట్లు, ఋషికొండలో ఓ ప్లాటు కొన్నట్లు గుర్తించింది. ఇందుకు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. నెయ్యి అంటే ఎవరైనా పాలతో తయారు చేస్తారు. కానీ పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో ఓ పదార్థాన్ని సిద్ధం చేసి దానికి కృత్రిమంగా నెయ్యి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాల్ని కలిపితే అదే నెయ్యి అవుతుందా? కానే కాదు. కానీ వైసీపీ హయాంలో ఇలా నెయ్యే కానిదాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. ఏకంగా 251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల నకిలీ నెయ్యిని తయారు చేసిన భోలేబాబా డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందులో 137 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల్ని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ద్వారా టీటీడీకి సరఫరా చేసింది. ఈ కల్తీ నెయ్యినే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వెల్లడైంది. వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డూ తిన్నవారు అంతకుముందున్నట్లు లడ్డూ నాణ్యత, రుచి లేదని, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. దానికి కారణమేంటనేది సిట్ తాజా దర్యాప్తులో తేటతెల్లమైపోయింది. టీటీడీలోని నాటి పెద్దలే లంచాల కోసం దగ్గరుండి మరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు గేట్లెత్తినట్లు నిగ్గు తేలింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. తర్వాత వారి నుంచి పలు విడతలుగా డబ్బు అందుకున్నట్లుగా తేలింది. లంచాల కోసమే వైసీపీ ముఠా ఈ మహాపాపానికి ఒడిగట్టింది. వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి నమూనాల్ని నాణ్యతా పరీక్షల కోసం మైసూర్లోని CFTRI ల్యాబ్కు పంపగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిళ్లు కలసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యి అని తేలింది. ఈ విషయాన్ని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం 2022 మేలో సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, కల్తీ నెయ్యి వస్తోందని తెలిసినా ఆయన ఏ ఒక్క సరఫరాదారుపైనా చర్యలు తీసుకోలేదని సిట్ గుర్తించింది. ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీల్ని 2024 వరకు, భోలేబాబాను 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా కొనసాగించారు.